I am already from Hindupur, boys. Today I am going to discuss about the Scratch. Actually, Scratch is used to create interactive stories, games, animations, music, and art. Actually, Scratch is developed by the Lifelong Kindergarten. Actually, Scratch can run in different platforms like Windows, Mac OS, or Linux. We know how to open the Scratch. You can go స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి స్క్రాచ్ని మనం ఓపెన్ చేయొచ్చు, లేదా సర్చ్లోకి వెళ్ళి స్క్రాచ్ టైప్ చేస్తే మనం స్క్రాచ్ని ఓపెన్ చేయొచ్చు. సో డైరెక్ట్లీ ఓపెన్ స్క్రాచ్ని ఓపెన్ చేశాను. సో ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రైట్ మెయిన్ కాంపోనెంట్. యాక్చువల్ స్ప్రైట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్మాల్ గ్రాఫికల్ క్యారెక్టర్ టు పర్ఫార్మ్ ది టాస్క్ ఆన్ అవర్ స్క్రాచ్ ప్యాడ్. మన స్క్రాచ్ ప్యాడ్లో ఇది ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడానికి ఇది ఒక స్మాల్ గ్రాఫికల్ క్యారెక్టర్. యాక్చువల్లీ డిఫాల్ట్ స్ప్రైట్ వచ్చి క్యాట్ ఉంటుంది. అలాగే మనకు ఈ స్క్రాచ్లో బిల్ట్ ఇన్ స్ప్రైట్స్ చాలా ఉంటాయి. చూడండి ఇక్కడ స్క్రీన్ కనపడుతుంది సేగా. హలో అన్న కనపడుతుంది, చెప్పండి. ఓకే ఓకే. సో మనకి ఈ లైబ్రరీలో చాలా స్ప్రైట్స్ ఉంటాయి. సో మనం ఏ స్ప్రైట్ అయినా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ లైబ్రరీ నుంచి. అన్న షేరింగ్ అయిపోయించున్నా. ఓకే నిమిషం, అదే డిస్కనెక్ట్. షేరింగ్ ఇప్పుడు ఓకేనా? వచ్చింది. సో స్ప్రైట్ మన నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ స్ప్రైట్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్తే లైబ్రరీలోకి వెళ్తే మనకు ఆల్రెడీ బిల్ట్ ఇన్ స్ప్రైట్స్ చాలా ఉంటాయి. అందులో కావాల్సిన స్ప్రైట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకు ఓన్గా ఏదైనా స్ప్రైట్ని డ్రా చేసుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్తే పెయింట్ న్యూ స్ప్రైట్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకు కావాల్సిన స్ప్రైట్ని ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. యూజింగ్ దిస్ బటన్స్ ద్వారా మనం కొత్త స్ప్రైట్ని డ్రా చేసుకోవచ్చు, మన ఓన్ స్ప్రైట్ని. లేదా అదర్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మన కంప్యూటర్లో ఏదన్నా తీసుకోవాలనుకో స్ప్రైట్ని. హలో. సో మనం ఈ కంప్యూటర్లో ఉన్న ఇమేజ్ ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇందులో మనం ఈ ఫోల్డర్ని క్లిక్ చేసి ఈ ఐకాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫైల్ని, ఈ స్ప్రైట్ని ఇందులో నుంచి. లేదా అదర్ ఆప్షన్ వచ్చి కెమెరా ద్వారా మనం స్ప్రైట్ని తీసుకోవచ్చు, న్యూ స్ప్రైట్ని త్రూ యూజింగ్ దిస్ కెమెరా. మనకి కెమెరా నుంచి తీసుకోవచ్చు. ఇలా 4 వేస్లో స్ప్రైట్ని మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 4 కర్సర్ టూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ కర్సర్ టూల్ వచ్చి డూప్లికేట్. మనం ఈ స్ప్రైట్ని మనం డూప్లికేట్ స్ప్రైట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇంకో స్ప్రైట్ కావాలి అనుకుంటే బై యూజింగ్ దిస్ కర్సర్ టూల్. డిలీట్, వీ కెన్ డిలీట్ బై యూజింగ్ దిస్ ఆప్షన్. వీ కెన్ డిలీట్ ది స్ప్రైట్. ఈ సెలెక్ట్ చేసిన స్ప్రైట్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ గ్రో. మనం ఇది క్లిక్ చేసి ఈ స్ప్రైట్ మీద మనం క్లిక్ ఇస్తే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్ప్రైట్ అనేది. అలాగే ఇక్కడ సింక్, మనం దీని మీద క్లిక్ ఇచ్చి స్ప్రైట్ మీద క్లిక్ ఇస్తుంటే అది స్ప్రైట్ సైజ్ యొక్క స్ప్రైట్ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ది కర్సర్ టూల్స్. అలాగే ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది. ఫ్లాగ్ని క్లిక్ చేసి మనం ఈ స్క్రాచ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ని రన్ చేయొచ్చు. అట్ ఎనీ టైం ఇది రెడ్ బటన్ క్లిక్ చేస్తే ఈ స్క్రాచ్ ప్రోగ్రామ్ ఎనీ టైం రన్నింగ్ టైంలో మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒకటి కనపడుతుంది, దిస్ ఈజ్ ది స్టేజ్. ఈ స్టేజ్ యాక్చువల్లీ స్టేజ్ అనేది మనం ఏం చేస్తామంటే స్టేజ్లోనే మనం ఈ స్ప్రైట్ యొక్క మూవ్స్ కానీ లేదంటే యాక్షన్స్ కానీ ఏదైనా కానీ ఈ స్టేజ్ మీద మనం పర్ఫామ్ చేయగలం. సో ఈ స్టేజ్ వచ్చి మనకు ఎక్స్ అండ్ వై కోఆర్డినేటర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి మన మౌస్ పాయింటర్ మూవ్ అయ్యే కొందుకు ఇక్కడ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ చూపిస్తూ ఉంటుంది. మన ఈ కర్సర్ మూవ్ చేసే కొందుకి పాయింటర్ని మూవ్ చేసే కొందుకు దాని కోఆర్డినేట్స్ చూపిస్తూ ఉంటుంది, ఎక్స్ వై కోఆర్డినేటర్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు ఫుల్ స్క్రీన్గా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హలో
మనకి ఇక్కడ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. మోషన్ బ్లాక్, ఈవెంట్ బ్లాక్, లుక్స్, కంట్రోల్స్, సౌండ్, దీస్ ఆర్ ది బ్లాక్స్. ఈ బ్లాక్స్ కింద మనకు ప్రతి బ్లాక్ కింద మళ్ళీ బ్లాక్ పాలెట్స్ అని ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటుంది. ఒక్కొక్క మోషన్ బ్లాక్ కింద ఇలా నెంబర్ ఆఫ్ బ్లాక్ పాలెట్స్ ఉంటాయి. ఈ ప్రతి బ్లాక్ దానికంటూ ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ బ్లాక్, ఈచ్ బ్లాక్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పక్కన స్టేజ్ అని ఉంది. స్క్రిప్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక స్క్రిప్ట్ స్టేజ్ అని ఉంది. ఈ స్టేజ్ మనము ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ప్రోగ్రామ్ రాయడానికి ఈ స్టేజ్ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఈ బ్లాక్స్ యూజ్ చేసి మనం స్టెప్ బై స్టెప్ ఒక ప్రోగ్రామ్ రాసి ఈ స్టేజ్ లో ఈ స్క్రిప్ట్ అనేది రాస్తాం ఈ స్టేజ్ మీద. సో ఫస్ట్ మోషన్ లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ మనకు మూవ్ 10 స్టెప్స్ అని ఉంది. ఈ మూవ్ 10 స్టెప్స్ అంటే ఏం లేదు, ఆ స్ప్రైట్ మనం ఇక్కడ ఇక్కడ 10 స్టెప్స్ అన్నాం. స్ప్రైట్ అనేది 10 స్టెప్స్ మూవ్ అవుతుంది. మనకు ఎన్ని స్టెప్స్ కావాల్సి అన్ని స్టెప్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. స్ప్రైట్ మూవ్ అవుతుంది. అలాగే టర్న్ 15 degrees రైట్ సైడ్ అండి. సో స్ప్రైట్ అనేది 15 degrees టర్న్ అయింది. ఇక్కడ కూడా అంతే, మనకు కావాల్సిన నంబర్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే టర్న్ లెఫ్ట్ సైడ్ 15 degrees లెఫ్ట్ టర్న్ అవుతుంది అది. నెక్స్ట్ బ్లాక్ వచ్చి పాయింట్ టు ది డైరెక్షన్ అన్నాడు. పాయింట్ టు ది డైరెక్షన్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు ఆ స్ప్రైట్ అనేది ఏ డైరెక్షన్ లో పెట్టాలి అనేది. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇది 90 degrees లోనే ఉంది. ఒకవేళ మనం లెఫ్ట్ 90 degrees ఇచ్చి -90 క్లిక్ చేయండి. సో లెఫ్ట్ 90 degrees లోకి అది టర్న్ అయింది. సో మనము స్ప్రైట్ యొక్క డైరెక్షన్ ని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే పాయింట్ టువర్డ్స్ మౌస్ పాయింటర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్ప్రైట్ అనేది మౌస్ పాయింటర్ ఎక్కడ ఉంటే అక్కడ టర్న్ అవుతుంది. లేదా ఇక్కడ స్ప్రైట్ 2 అన్నారు, లేదా అనదర్ స్ప్రైట్ ఉంటుంది. ఇంకో 2 స్ప్రైట్లు ఉన్నాయి అనుకోండి. స్ప్రైట్ 2 అన్నాం అనుకో, ఆ స్ప్రైట్ 1 అనేది స్ప్రైట్ 2 కల్లా పాయింట్ అటు సైడ్ డైరెక్షన్ తిరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, మౌస్ పాయింట్ డైరెక్షన్ లోకి టర్న్ అవుతుంది చూడండి. అలా నెక్స్ట్ గో టు XY అన్నాడు. మనకి ఇక్కడ XY కోఆర్డినేట్స్ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ గో టు ఇక్కడ మన ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్కి ఆ స్ప్రైట్ అనేది మూవ్ అవుతుంది X అండ్ Y కోఆర్డినేట్ బేస్ చేసుకొని. చూడండి, గో టు XY కోఆర్డినేట్స్కి వెళ్తుంది. నెక్స్ట్ గో టు మౌస్ పాయింటర్ అన్నారు. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే అది మౌస్ పాయింటర్ దగ్గరికి వచ్చేస్తుంది. లేదా ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు ర్యాండమ్ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి, ర్యాండమ్ క్లిక్ చేసినప్పుడు స్ప్రైట్ అనేది ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గ్లైడ్ 1 సెకండ్. ఇదేం చేస్తా, ఈ 1 సెకండ్ లో మనం ఇచ్చిన కోఆర్డినేట్స్ దగ్గరికి ఈ స్ప్రైట్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ 1 సెకండ్ లో మనం ఇచ్చిన XY కోఆర్డినేట్స్ దగ్గరికి మూవ్ అయింది స్ప్రైట్ అనేది. నెక్స్ట్ చేంజ్ X/10 అన్నాడు. ఇక్కడ మనకు రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఉంటుంది, అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ కోఆర్డినేట్స్ ఉంటాయి. సో ఇక్కడ +10 అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చూడండి, మూవ్ అవుతుంది X కోఆర్డినేట్ రైట్ సైడ్కి. అలాగే మనం ఏం చేయొచ్చు అంటే సెట్ X2 అన్నాడు. అంటే మనము X ఎక్కడికి కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 అని ఉంది, 0 ప్లేస్ అది స్ప్రైట్ అనేది మూవ్ అవుతుంది. లేదు మనకు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని సెట్ చేసుకోవచ్చు X కోఆర్డినేట్లోనే. 180 దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ X కోఆర్డినేట్ 180 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ అలాగే Y కూడా అంతే. ఇప్పుడు +10 అన్నాడు. +10 అన్నప్పుడు ఈ స్ప్రైట్ అనేది అప్కి మూవ్ అవుతుంది. అదే -10 అని ఇస్తే స్ప్రైట్ అనేది డౌన్కి వస్తుంది. 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంటుంది పైకి. అదే మైనస్ ఇచ్చామనుకోండి డౌన్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్ప్రైట్ని మనం చేంజ్ చేయొచ్చు. అలాగే Y కోఆర్డినేట్ యూజ్ చేసుకుని మనం స్ప్రైట్ని సెట్ చేయొచ్చు. చూడండి అలా. అలాగే మనకి ఇక్కడ ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రైట్ అనేది ఇక్కడ
మౌస్ ఫర్ ఎవర్ అని ఇచ్చాం, ఇక్కడ ఎడ్జ్ పోగానే మనకు అది రిటర్న్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఈ ఎడ్జ్ తగలంగానే రిటర్న్ అవుతుంది ఇక్కడ. సో చూసారా, ఎడ్జ్ తగలగానే మనకు ఆ స్ప్రైట్ అనేది మూవ్ అవుతుంది. కానీ మనకు లెఫ్ట్ అండ్ రైట్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ రొటేట్ సెట్ రొటేషన్ సెల్ అని లెఫ్ట్ టు రైట్ చూడండి. లెఫ్ట్ అండ్ చూడండి, మనకు లెఫ్ట్ టు రైట్ రొటేట్ అవుతూ ఉంది బౌన్స్ కాగానే. అక్కడ ఎడ్జ్ తగలంగానే మనకు లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా వద్దు అనుకుంటే ఇంకా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డోంట్ రొటేట్ అంటే ఆ స్ప్రైట్ని అబ్జర్వ్ చేయండి మీరు, రొటేట్ అవ్వట్లేదు అది లెఫ్ట్ అండ్ రైట్కి. సో అందుకని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే అది రొటేట్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది స్ప్రైట్ అనేది ఎడ్జ్ తగలంగానే. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్లో ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, డైరెక్షన్ అని ఉంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే మనకు స్టేజ్ మీద చూపిస్తుంది మన ఎక్స్ పొజిషన్ ఉంది, ఈ స్ప్రైట్ చెప్తా ఉంటుంది ఎక్స్ పొజిషన్ ఎంతలో ఉంది, వై పొజిషన్ ఎంతలో ఉంది, డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంది. ఇటంటే ప్లస్ కాబట్టి +90లో ఉంది. అలాగే ఇక్కడ మనం డైరెక్షన్ మార్చామనుకోండి చూడండి. సో ఇక్కడ చూపిస్తాం -90 డైరెక్షన్. అలా ఇక్కడ మనం స్టేజ్ మీద చూసుకోవచ్చు స్ప్రైట్ యొక్క ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఈవెంట్స్ ఉంది. ఈవెంట్స్ బ్లాక్లో వచ్చి మనకి ఇక్కడ వెన్ ఫ్లాగ్ క్లిక్ చేసామో అనుకో దీని కింద కోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఫ్లాగ్ క్లిక్ చేయగానే మనకు 10 స్టెప్స్ మూవ్ అవుతుంది అలా. సో ఫ్లాగ్ క్లిక్ చేయగానే దాని కింద ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. సో అలాగే ఈవెంట్స్ నెక్స్ట్ వచ్చి వెన్ స్పేస్ క్లిక్డ్ స్పేస్ కీ. చూడండి, మన స్పేస్ కీ క్లిక్ చేసినప్పుడల్లా 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి, మనకి ఏ కీ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ యారో ఇచ్చాను, రైట్ యారో క్లిక్ చేసినా మనకు 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ రైట్ యారో క్లిక్ చేసినప్పుడల్లా అలా మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వెన్ స్ప్రైట్ క్లిక్డ్ అన్నాడు. అంటే మన ఈ స్ప్రైట్ మీద క్లిక్ చేసినప్పుడు అది దీని కింద కోడ్ అనేది పర్ఫామ్ అవుతుంది. చూడండి, ఈ స్ప్రైట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్ప్రైట్ మీద క్లిక్ చేసిన వల్ల 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంటుంది. సో వెన్ ది స్ప్రైట్ క్లిక్డ్ అన్నప్పుడు దాని కింద ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. సో స్ప్రైట్ క్లిక్ చేయగానే 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ వెన్ లౌడ్నెస్ గ్రేటర్ దాన్ 10 అన్నాడు. ఇది క్లిక్ చేసినప్పుడు ఇది లౌడ్ అనేది వాయిస్ అనేది గ్రేటర్ దాన్ 10 ఉన్నప్పుడు మనకు దీని కింద స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లౌడ్నెస్ ఉంది, టైమర్ ఉంది, వీడియో మోషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో మోషన్ సెలెక్ట్ చేస్తాను.
చూడు వీడియో మోషన్ మనం గ్రేటర్ దాన్ 10 ఉన్నప్పుడు మోషన్ అంటే మూవ్‌మెంట్ గ్రేటర్ దాన్ 10 ఉన్నప్పుడు అది హైడ్ అయిపోయింది. సో, బేస్డ్ ఆన్ దట్ వీడియో మోషన్ మనము దాని స్క్రాచ్‌ని ఇది రన్ అయితుంది. దీని కింద కోడ్ అనేది. సో, నెక్స్ట్ బ్లాక్ వచ్చి వెన్ ఐ రిసీవ్డ్ ఎ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ఉంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ టైప్ చేస్తాం ఇక్కడ. న్యూ మెసేజ్ జంప్ అని. ఇక్కడ మనం ఒక మెసేజ్‌ని ఇస్తాము. ఇప్పుడు వెన్ ఐ రిసీవ్డ్ ఎ మెసేజ్ 1 అంటే ఇప్పుడు జంప్ అనే మెసేజ్ మనం రిసీవ్ అయింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీని కింద ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనం జంప్ అన్నప్పుడు ఏం చేయాలి? ఇది స్ప్రైట్ అనేది జంప్ అవ్వాలి. చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ బ్రాడ్‌కాస్ట్ జంప్ అని ఇచ్చాం మెసేజ్. ఇక్కడ వెన్ ఐ రిసీవ్డ్ జంప్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది జంప్ అవ్వాలి అది స్ప్రైట్ అనేది. చూడండి జంప్ అయ్యి డౌన్ అయితుంది. సో, అలాంటప్పుడు మనం ఈ జంప్ అనే మెసేజ్ రిసీవ్ కాగానే అది జంప్ అయితుంది. సో, దిస్ ఈస్ ది ఈవెంట్ బ్లాక్స్. ఈవెంట్ బ్లాక్‌లో ఇది వెన్ మెసేజ్ రిసీవ్డ్. నెక్స్ట్ మనం లుక్స్‌లోకెళ్దాం. నెక్స్ట్ లుక్స్ బ్లాక్స్‌లోకెళ్తే సే హలో 2 సెకండ్స్. హలో అనేది ఇది 2 సెకండ్స్ అలాగే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సే అనేది. అలాగే థింక్ చేస్తుంది. థింక్ చేసినప్పుడు సేకి, థింక్‌కి డిఫరెన్స్ చూడండి. సే అనేది చెప్తుంది. థింక్ చేసినప్పుడు అప్పుడు మనకి డాట్స్ ఇది రౌండ్ సింబల్స్ వస్తాయి. సో, అలా 2 సెకండ్స్ అనేది మనం ఇక్కడ ఏ మెసేజ్ అని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షో హైడ్ అని ఉంది. షో అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ షో అంటే మనకు ఆ స్ప్రైట్ అనేది చూపిస్తది. హైడ్ అంటే ఆ స్ప్రైట్ అనేది హైడ్ కనపడకుండా ఎళ్ళిపోతుంది. సో, అలాగే ఇప్పుడు స్విచ్ కాస్ట్యూమ్ 1 ఇప్పుడు నేను ఇప్పుడు మనకి స్ప్రైట్ కాస్ట్యూమ్స్ చూడండి. స్విచ్ కాస్ట్యూమ్స్ 2 అన్నా అప్పుడు ఆటోమేటిక్ స్ప్రైట్ అనేది మారిపోయింది. దాని యొక్క కాస్ట్యూమ్ సెకండ్‌కెళ్ళిపోయింది. కాస్ట్యూమ్ 1 అన్నప్పుడు ఇంకో వేలో వస్తుంది. ఇక్కడ మనకి కాస్ట్యూమ్స్ అనేది ఇక్కడ చేసుకుంటాం. కాస్ట్యూమ్ 1, కాస్ట్యూమ్ 2, కాస్ట్యూమ్ 2 ఇలాగ మనము వేరే కాస్ట్యూమ్ స్విచ్ అవ్వచ్చు దీన్ని యూజ్ చేసి. లేదా నెక్స్ట్ కాస్ట్యూమ్ క్లిక్ చేసినా కూడా అది షిఫ్ట్ అయితా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ ఇలాగే మనం వెనకల ఉన్న స్టేజ్‌ని డిఫరెంట్ స్టేజెస్‌కి మనము క్లిక్ స్విచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనం చూడండి మనకు కావాల్సిన చోటు తీసి షిఫ్ట్ అవ్వచ్చు బ్యాక్ డ్రాప్స్‌కి. క్లిక్ అవ్వచ్చు. ఇలాగా మనం ఎన్ని ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అనేది లిస్ట్ ఉంటది. మనకి ఏ బ్యాక్ డ్రాప్‌కెళ్ళాలంటే అందులోకి షిఫ్ట్ అవ్వచ్చు ఇక్కడ. యూజింగ్ దిస్ బ్లాక్. అలాగే చేంజ్ కలర్ ఎఫెక్ట్ బై 25 అన్నాడు. మనం ఇక్కడ స్ప్రైట్ యొక్క కలర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మీరు స్ప్రైట్‌ని అబ్జర్వ్ చేయండి. చేంజ్ అవుతుంది కలర్. కలరే కాకుండా మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. వీటిలో ఏది క్లిక్ చేసినా మనకు దాని యొక్క స్ప్రైట్ యొక్క ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎంత నంబర్ ఆ నంబర్‌ని బేస్ చేసుకొని అది చేంజ్ అవుతూ ఉంటుంది స్ప్రైట్ అనేది. సో, అలాగే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు క్లియర్ గ్రాఫిక్ ఎఫెక్ట్‌ని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చి చేంజ్ సైజ్ బై 10 అన్నాడు. అంటే మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెట్ సైజ్ ఇచ్చుకున్నాం ఇక్కడ. 120 ఇచ్చినాం.
ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి చూడండి స్ప్రైట్ సైజ్. సో ఇక్కడ +10 అన్నాం. +10తో అది ఇంక్రీజ్ అయితా వస్తుండేది. లేదా -10 అని ఇచ్చా. అది మైనస్‌లో ఇచ్చినా ఏం చేస్తానంటే డిక్రీజ్ అయితా ఉంటుంది స్ప్రైట్ అనేది. స్ప్రైట్ యొక్క సైజ్. సో ఇలాగే గో టు ఫ్రంట్ అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకే స్ప్రైట్ ఉంది. కానీ మల్టిపుల్ స్ప్రైట్స్ ఉన్నప్పుడు ఏమైతదంటే ఇలా మల్టిపుల్ స్ప్రైట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనము ఈ క్యాట్ అనే స్ప్రైట్ మనకు ఫ్రంట్‌కి రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గో టు ఫ్రంట్ క్లిక్ చేస్తే ఫ్రంట్‌కొస్తది. అలాగే గో బ్యాక్ టు 1 లేయర్ అన్నాడు. అంటే ఇప్పుడు మనకు 3 స్ప్రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ స్ప్రైట్ వెనకాలకి పోవాలి. సెకండ్ స్ప్రైట్ వెనకాలకి పోవాలనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్ స్ప్రైట్ వెనకాలకెళ్ళింది. 2, 1 అని ఇచ్చాము కాబట్టి. 2 అని ఇస్తే సెకండ్ స్ప్రైట్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుందది. అలా. గో టు ఫ్రంట్ అన్న ఫ్రంట్‌కొచ్చేస్తది. అలాగే ఇక్కడ మన కాస్ట్యూమ్స్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, స్ప్రైట్ యొక్క కాస్ట్యూమ్ ఏముంది? నెక్స్ట్ ఇక్కడ బ్యాక్‌డ్రాప్ నేమ్ ఏముంది? స్ప్రైట్ యొక్క సైజ్ అనేది ఏముంది? సో వీటిని ఇక్కడ మనకు డిస్‌ప్లే చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కంట్రోల్స్. నెక్స్ట్ బ్యాక్‌డ్రాప్ వచ్చి కంట్రోల్స్. సో ఈ కంట్రోల్స్‌కెళ్తే ఫస్ట్ వెయిట్ ఫర్ 1 సెకండ్ అన్నాడు. చూడండి మనకి ఇక్కడ వెయిట్ 1 సెకండ్ అంటే మనము ఆ 1 సెకండ్ అనేది స్ప్రైట్ వెయిట్ చేసేది. పైగా చూడండి 10 స్టెప్స్ మూవ్ అయ్యి 1 సెకండ్ వెయిట్ చేసి మళ్ళీ 10 స్టెప్స్ మూవ్ అవుతదది. అలాగా. సో మనం ఇక్కడ కూడా టైం చేంజ్ చేసుకోవచ్చు. ఎన్ని సెకండ్స్‌గా వెయిట్ చేయించాలో అన్ని సెకండ్స్ వెయిట్ చేయించొచ్చు. అలా నెక్స్ట్ వచ్చి రిపీట్ 10 టైమ్స్ అన్నాడు. సో 10 టైమ్స్ అనేది ఈ రిపీట్ అనే లూప్‌లో ఉండే 10 టైమ్స్ మనకు రిపీట్ అయితుంది. అలా 10 టైమ్స్ స్ప్రైట్ మూవ్ అయితుంది చూడండి ఆగాక. నెక్స్ట్ ఫర్ ఎవర్ కూడా అంతే సేమ్. ఇది కంటిన్యూగా లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎవర్ ఇది. నెక్స్ట్ అలాగే కండిషన్, ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ అంటే తెలుసు కదండీ మనకందరికి. ఇక్కడ కండిషన్ యూజ్ చేసి ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే దెన్ మనకి దీని కింద ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయితుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను రైట్ యారో క్లిక్ చేస్తే మనకు 10 స్టెప్స్ మూవ్ అవ్వాలి. మూవ్ అవుతుంది. రైట్ యారో క్లిక్ చేసినప్పుడు 10 స్టెప్స్ మూవ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూగా అది రన్ అవుతూ ఉంటుంది మనం. అది ఇఫ్ కండిషన్. అంటే మనం కీప్ రైట్ యారో ప్రెస్డ్ అన్నాడు. రైట్ యారోని ప్రెస్ చేసినప్పుడు మనకి ఇది 10 స్టెప్స్ అనేది ఎక్స్ కోఆర్డినేట్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇఫ్ కండిషన్. అలాగే సేమ్ ఇఫ్ దెన్ అన్నాడు. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్‌లో ఉండే కండిషన్ ఇది బ్లాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయితాయి. లేదా ఇది రాంగ్ అయిందనుకో ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్‌లో ఉండే పార్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయితుంది. సో అలాగే వెయిట్ అంటిల్ అన్నాడు. వెయిట్ అంటిల్ అంటే మనం ఇచ్చిన కండిషన్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత దాని కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితుంది. అలాగే రిపీట్ అంటిల్ అన్నాడు. మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ వరకు అది రిపీట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకిక్కడ ఈ కండిషన్స్ మనం ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. స్టాప్ అన్నాం. లేదా పర్టిక్యులర్ స్ప్రైట్‌గా లేదంటే అదర్ స్ప్రైట్‌గా ఏది కావాలంటే వాటిని స్టాప్ చేయొచ్చు ఇక్కడ బై యూజింగ్ ది స్టాప్ బ్లాక్ ద్వారా. అలాగే ఇక్కడ వెన్ ఐ స్టార్ట్ ఏ క్లోన్ అన్నాడు. క్లోన్ అంటే ఏం లేదు. టెంప టెంపరరీ డూప్లికేట్ అనేది క్రియేట్ చేసుకుంటుందది స్ప్రైట్‌ని.
సో, టెంపరరీగా అదొకటి క్రియేట్ చేసుకుంది స్ప్రైట్ అనేది. క్రియేట్ చేసుకొని దాని మీద పెర్ఫార్మ్ అయితూ ఉంటుంది యాక్షన్స్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి సౌండ్స్. నెక్స్ట్ సౌండ్స్‌లోకెళ్తే మనం ప్లే సౌండ్ అన్నాము. మనం ఇక్కడ ప్లే సౌండ్ అన్నప్పుడు దాని యొక్క సౌండ్ అనేది ప్లే అయితుంది. లేదా మనకు కావాలనుకుంటే ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు నంబర్ ఆఫ్ సౌండ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ లైబ్రరీలో. మనకు కావాల్సిన సౌండ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లైబ్రరీ నుంచి కూడా. అలాగే ప్లే సౌండ్ విత్ అంటిల్. అంటే అంటిల్ అంటే అది రన్ అయ్యేది అది ఆ కండిషన్ ట్రూ అయ్యేదాకా ఇక్కడ సౌండ్ అనేది ప్లే అయితూనే ఉంటుంది. మనకొద్దు ఈ సౌండ్స్ అనుకుని స్టాప్ ఆల్ సౌండ్స్ అనేది బ్లాక్‌ని మనం యూజ్ చేస్తాం. అలాగే ప్లే డ్రమ్స్ అన్నారు. ప్లే డ్రమ్స్ విత్ ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్‌లు మనకి ఏది ప్లే కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బీట్స్‌ని కూడా మనకు కావాల్సిన స్పెసిఫైడ్ నంబర్ ఇచ్చుకోవచ్చు. దాని ప్రకారం అనేది అది డ్రమ్ అనేది ప్లే అయితుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ది మిగతాటి కూడా ఇలా టైమ్ సెట్ చేసి నంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ బీట్స్ అనేది వస్తుంది. సేమ్ దీనిలాగే ఇక్కడ కూడా అంతే. ప్లే నోట్ అన్నాడు. ఇందులో కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకొని ఇక్కడ బీట్స్‌ని కూడా పెంచుకోవచ్చు. సో, అది ప్లే అయితుందా? మనం ఇక్కడ సెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నాడు. మనకి ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ కావాలో ఇందులో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అన్నాడు. చేంజ్ వాల్యూమ్ బై ఇక్కడ మనం 100 ఇచ్చుకున్నాం. ఇక్కడ మనకు చూపిస్తుంది స్టేజ్ మీద ఎంత వాల్యూమ్ ఉందని 100 ఇచ్చుకున్నాం. మనం వద్దు తగ్గించుకోవాలని -10 ఇచ్చి ఇక్కడ రెడ్యూస్ అయితాంది చూడండి -10 అనేది. చేంజ్ వాల్యూ బై -10 అన్నాం. అదే +10 ఇచ్చుకుంటే మనకి ఎంత నంబర్ కావాలంటే అంత నంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే దాని ప్రకారం అది ఇంక్రీజ్ అయితుంది లేదా డిక్రీజ్ అయితూ ఉంటుంది. అలాగే సేమ్ టెంపో కూడా అంతే. మనం ఎంత సెట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు టెంపో అనేది. సో, ఇది సౌండ్స్. నెక్స్ట్ సెన్సింగ్. సెన్సింగ్ వచ్చి ఫస్ట్ ఇక్కడ టచింగ్ మౌస్ పాయింట్ అన్నాడు. ఈ స్ప్రైట్ అనేది మనకు ఈ మౌస్ పాయింట్ టచ్ అయితే అప్పుడు మనకంటూ లేదా ఎడ్జ్ టచ్ అయినప్పుడు దానికంటూ ఇప్పుడు టచ్ అయితే ట్రూ అయితుంది. టచ్ కానప్పుడు ఫాల్స్ కండిషన్. కండిషన్ ట్రూ అయినప్పుడు మనం దాని కింద కొన్ని స్టెప్స్ రాసుకోవచ్చు కావాల్సిన స్టెప్స్. ఇక్కడ మనకు టచ్ కావట్లేదు కాబట్టి ఫాల్స్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ టచింగ్ కలర్ అన్నాడు. ఇక్కడ కలర్‌ని కూడా మనం దీని మీద చెక్ బాక్స్‌లో క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని సెట్ చేసుకోవచ్చు. సో, ఏమైతుందంటే ఇప్పుడు ఆ కలర్‌ని టచ్ చేసినప్పుడు ఆ స్ప్రైట్ యొక్క యాక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్‌లో ఈ కలర్ టచ్ చేసినప్పుడు అనేది అది స్ప్రైట్ ఏం చేయాలనేది చూస్తాం. సో, ఇప్పుడు ఇది రన్ చేసినప్పుడు మనకి స్ప్రైట్ అనేది గ్రీన్ టచ్ చేసినప్పుడు అది జంప్ అవ్వాలి. సో, 10 జంప్ అయితుండే.